ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని నివాస స్థలం ఎక్కడా అనే అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. మనం అనుకుంటాము దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయన పరలోకంలోనే ఉంటాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాము, మనం అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడి మనసు ఏంటి? ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆయన నివాస స్థలం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు 66 పుస్తకాలుగా తన మనసు ఏంటో వ్రాసి మన చేతిలో పెట్టాడు. ఈ 66 పుస్తకాలు చదివితే ఆయన మనకి అర్థమవుతాడు. మనము దేవునికి ఇచ్చిన స్థానం ఎంత, దేవుడు మనకిచ్చిన స్థానం ఎంత అని ఆలోచన చేసినట్లయితే, దేవుడికి మనం ఎలాంటి స్థానం ఇచ్చాము? మనము ఒక నివాస స్థలము ఏర్పరుచుకున్నప్పుడు, అనగా ఒక గృహాన్ని మనం కట్టుకునేటప్పుడు మన కొరకైతే 5-6 గదులు, పెద్ద పెద్ద గదులు కట్టుకుంటాము, ఒక హాలు కట్టుకుంటాము, ఒక కిచెన్ కూడా కట్టుకుంటాము. అదే టైంలో దేవుని కొరకు ఒక చిన్న రూము కడతాము. ఆ చిన్న రూములో ఒక చిన్న పూజా మందిరము కట్టించి, ఆ పూజా మందిరంలో ఒక చిన్న విగ్రహం పెట్టి, దేవుడా నీవు ఇక్కడే ఉండు అని ఆ గదికి మనము తాళం వేసేస్తాము. ఇక మరికొంతమంది అయితే దేవుడు మన మధ్యలో ఉండకూడదని, మన దగ్గర ఉండకూడదని దేవుడికి ఊరు చివరన ఒక దేవాలయం కట్టి, ఒక గుడి కట్టి, ఆ గుడిలో ఒక గది కట్టి, ఆ గదిలో ఒక విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహం చుట్టూ ఒక ఫినిషింగ్ ఏర్పాటు చేసి, దానికి తలుపులు పెట్టేసి అందులో బంధించేస్తాము. ఉదయం మనకు అవసరమైనప్పుడు వెళ్ళి తలుపులు తీసి సాయంత్రం దాకా ఉండి, అనగా సూర్యాస్తమయం దాకా ఉండి, సూర్యాస్తమయం కాగానే తలుపులు వేసేసి మనము మన ఇంటికి వచ్చేస్తాము. ఇక మరికొంతమంది ఏం చేస్తారంటే, దేవుణ్ణి మనకు దగ్గరలో ఉంచకుండా, అంటే మన గ్రామం దగ్గరలో ఉండకుండా, ఎక్కడో కొండ మీద ఆయనకు ఒక దేవాలయం కట్టి, ఆ కొండ మీద ఆయనకు ఒక గుడి కట్టి, ఆ గుడిలో ఒక విగ్రహాన్ని చేసి, ఆ విగ్రహ రూపంలో ఆయనను మనం అక్కడ ప్రతిష్ఠిస్తాము. ఆ విగ్రహ రూపముగా ఆయనను అక్కడ ప్రతిష్ఠ చేస్తాము. దేవుడా నీవు ఇక్కడే ఉండు, మాకు అవసరమైనప్పుడు, మాకు అవసరం ఉన్నప్పుడు మేమే నీ దగ్గరికి వస్తాము, మాకు కోరికలు తీర్చడానికి, మాకు మొక్కులు తీర్చడానికి నీ దగ్గరికి వస్తాము, నీవు మా కోరికలు తీర్చే దేవుడువు అని మనం ఏం చేస్తాము? ఎక్కడో కొండ మీద పెట్టేస్తాము. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు మన కొరకు ఆయన ఎలా ఆలోచన చేస్తున్నాడు, ఆయన ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్నాడని మనం ఎప్పుడైనా ఆలోచన చేశామంటే మనం ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఇంతకీ దేవుడి కొరకు మనము చేసింది ఎంత అంటే చాలా చిన్నగా కనబడుతుంది. మనము దేవుడికి ఇచ్చిన రూమ్ ఎంత అంటే, గది యొక్క స్థానం ఎంత అంటే చాలా చిన్న స్థానం కనబడుతుంది. దేవుణ్ణి మనం ఎంత చిన్నగా చూస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అయితే దేవుడు మన కొరకు చేసింది ఎంత అంటే, ఈ ఆకాశాన్ని, నక్షత్రాలను, ఈ విశ్వాన్ని చేసి మన కొరకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు మన కొరకు చాలా గొప్పగా ఆలోచన చేశాడు. అయితే మనమేం ఆలోచన చేస్తున్నాము? మనం ఎలా ఆలోచన చేస్తున్నామంటే, దేవునిని మన దృష్టిలో చాలా చిన్నగా, చాలా తక్కువగా ఆలోచన చేస్తాము. పౌలు గారు మనకి అపోస్తుల కార్యంలో 17:24 కొన్ని మాటలు దేవుని కొరకు ఆయన తెలియపరుస్తున్నాడు. చూడండి, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ఈ జగత్తును, అనగా ఈ విశ్వాన్ని, దానిలో ఉన్న నక్షత్రాలను, ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, ఈ నవగ్రహాలని కలగజేసిన ఈ దేవుడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఇది దేవుని మనసు. దేవుడు ఎక్కడ నివసింపను అని చెబుతున్నాడంటే, మనుషులు చేతులతో చేయబడిన ఆలయాలలో ఆయన నివాసము చేయను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేయడంట?
జగత్తును అందలి సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు దేవుడు. ఈ భూమిని మన కొరకు చేసిస్తే ఈ భూమి మీద ఏదో ఒక చిన్న దేవాలయం కట్టి అందులో ఉండు అంటే దేవుడు ఉంటాడా అంటే దేవుడు ఉండడు, దేవుడు పట్టడు. ఎందుకు పట్టడంటే భక్తుడు అడిగినప్పుడు చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నీవు నాకు ఎలాంటి మందిరము కడతావు అని భక్తుడు అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట. ఇక ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవుడు ఈ సర్వ మానవాళికే కాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి, ప్రతి జంతువుకి, ప్రాకు ప్రతి పురుగుకి, అందరికీ కూడా ఆయన జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేయువాడు. గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. దేవునికి ఏదైనా కొదవ ఉన్నట్టు, దేవునికి ఏదైనా తక్కువ అయినట్టు మనుషుల చేత సేవింపబడేవాడు కాదు. ఎందుకు కాదంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఆయన మనకి ఇచ్చాడు. ఇక మనం తినడానికి ఎన్నో రకాల వృక్షాలు ఇచ్చాడు, పండ్లను ఇచ్చాడు. ఈ భూమి మీద ఎన్నో రకాల జంతువులను మనం తినడానికి ఇచ్చాడు. అంతేకాకుండా మనకు సముద్రంలో ఉన్న చేపలను మనకి ఆహారంగా ఇచ్చాడు, కాయగూరలు ఇచ్చాడు, మొక్కలు ఇచ్చాడు. ఎన్నో రుచులు ఈ భూమి మీద మన కొరకు దేవుడు పెట్టాడు. ఇన్ని ఇచ్చిన దేవుడికి మనం ఏమి ఇస్తున్నామంటే, గుడికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి ఆ కొబ్బరికాయ 2 ముక్కలు చేసి ఒక ముక్క దేవుడికి పెట్టి ఒక భాగము మనము తెచ్చేసుకుని తినేస్తున్నాము. అంటే దేవుడికి మన హృదయంలో ఇచ్చిన స్థానం ఎంత అని మనం ఆలోచన చేస్తే చాలా చిన్నగా కనబడుతుంది, బహు కొద్దిగా కనబడుతుంది. దేవుడు మనకిచ్చిన స్థానం ఎంత అంటే ఈ విశ్వం సరిపోదు. ఈ విశ్వంలో చూసినట్లయితే కోటాను కోట్ల నక్షత్రాలను పెట్టాడు దేవుడు. ఈ నక్షత్రాలు మనకి ఏమైనా అవసరమా అని ఒకసారి ఆలోచన చేస్తే ఈ నక్షత్రాలతో మనకేం పని ఉంది? మనకి ఉదయాన్నే సూర్యుడు కావాలి, సాయంత్రం అయితే చంద్రుడు కావాలి. ఈ రెండింటితో తప్ప మరి ఇతర గ్రహాలతో కూడా మనకేమీ అంత పని లేదు, అంత అవసరం లేదు. ఈ గ్రహాలు, నవగ్రహాలు పక్కన పెడితే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటితో మనకేమైనా పని ఉందా? మనకేమైనా అవసరం ఉందా అంటే వాటితో మనకేమీ అవసరం లేదు. అయినప్పటికీ దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన యొక్క శక్తి తెలియాలి, దేవుడు ఏ రూపమో తెలియాలి. దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలంటే ఈ కోటాను కోట్ల నక్షత్రాలను చూస్తే మనకి దేవుడు అర్థమవుతాడు. అంటే ఆయన రూపం అర్థమవుతుంది, ఆయన కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ మనము దేవునిని, మన దృష్టిలో దేవుణ్ణి చాలా తక్కువగా చూస్తున్నాము, చాలా చిన్నగా చేస్తున్నాము. మన ఇంటిలో ఒక మూలన ఒక చిన్న గది కడతాము, ఆ గదిలో ఒక పూజా మందిరము కడతాము, ఆ పూజా మందిరంలో చిన్న విగ్రహం పెడతాము దేవుడికి. అంటే దేవుడికి మనం ఇచ్చే స్థానం ఎంత అంటే చాలా చిన్నగా కనబడుతుంది. కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పన వలన మరల్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపవద్దు. మనం ఎవరము? దేవుని సంతానము, దేవుని పిల్లలము, దేవుడు కంటే వచ్చిన వారము. మనం దేవుని సంతానము. మనము దేవుని సంతానమై ఉండి ఈ ప్రకృతిలో దేవుడు పెట్టిన వెండిలో కానీ, బంగారములో కానీ, రాతిలో కానీ, ఈ చెక్కలో కానీ వీటిలో దేవత్వం ఉన్నదని మనము తలంచకూడదు. ఎందుకంటే మనము దేవుని సంతానము. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చేశాడు కాబట్టి ఆయన ముద్ర ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక టీవీ కొంటే ఆ టీవీ తయారు చేసిన కంపెనీ యొక్క గుర్తు, ఆ ముద్ర ఉంటుంది. ఒక కారు కొంటే ఆ కారుని తయారు చేసిన కంపెనీ, ఆ కంపెనీ యొక్క ముద్ర, ఆ లేబుల్ ఉంటుంది. ఒక సెల్ ఫోన్ కొంటే ఏ కంపెనీ తయారు చేసిందో దాని లేబుల్ ఉంటుంది, దాని గుర్తుంటుంది. అలాగే ఈ విశ్వాన్ని దేవుడు తయారు చేశాడు, దేవుడు నిర్మించాడు, దేవుడు సృష్టించాడు అని చెప్పడానికి ఆయన ముద్ర ఉంటుంది, ఆయన గుర్తుంటుంది. అందులో దేవుని యొక్క లక్షణాలు ఉంటాయి. కానీ దేవుడు ఉండడు ఈ సృష్టిలో.
అందుకే దేవుడు చెప్తున్నాడు, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వల్ల మరల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. బంగారంలో కానీ వెండిలో కానీ రాతిలో కానీ దేవత్వం ఉన్నదని తలంచకూడదు. ఎందుకు? అందులో దేవుని చేతి పనుంది, దేవుని యొక్క లక్షణాలు కనబడతాయి, కానీ అందులో దేవుడు ఉండడు. అందులో దేవుడు ఉంటాడని మనం తలంచకూడదు. ఎందుకు తలంచకూడదంటే మనము దేవుని సంతానము కాబట్టి, దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి, మనం సాక్షాత్తు ఆ దేవుడి నుంచి పుట్టిన వారము కాబట్టి మనకు ఆ తెలివి ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. ఇక రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చెబుతున్నాడు, దేవుడు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. దేవుడు ఈ లోకములో నివాసము చేయడట. ఎందుకు నివాసము చేయడు? ఆకాశ మహాకాశాలు సైతము నిన్ను పట్టజాలవు. దేవుడు ఆకాశ మహాకాశాల సైతము పట్టజాలనంత ఆ రూపము. అందుకని దేవుడు ఈ లోకములో నివాసము చేయడు అని సొలొమోను గారు తన దేవాలయం కట్టించిన తర్వాత చెబుతున్న మాట. ఇక దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారంలోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి రప్పించిన కాలం నుంచి ఒక ఇంటిలో ఉండలేదు, ఒకే ప్రదేశంలో ఆయన ఉండలేదు. ఆయన ఎక్కడున్నాడంటే ఒకానొక డేరాలో. అంటే ఇశ్రాయేలీలు డేరాలు వేసుకుని డేరాల మధ్యలో వాళ్ళు నివాసం ఉండేటప్పుడు దేవుడికి కూడా ఒక డేరా వేసి ఒక గుడారం వేసి ఆ గుడారంలో దేవుని యొక్క మందసం ఉండేది. ఆ మందసములో ఆయన ఉన్నాడు, ఆ మందసములోనే ఆయన నివాసం చేశాడు. ఒకానొక డేరాలోను ఒకానొక గుడారములోను నివాసము చేసి తిని నేను ఇశ్రాయేలు అందరి మధ్యను సంచరించిన కాలము అంతయు మీరు నా కొరకు దేవదారు మానులతో ఆలయము కట్టకుంటురేమి అని నా జనులను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులతో ఎవరితోనైనను ఒక్క మాటైనను చెప్పితినా? నా కొరకు ఒక దేవాలయం కానీ ఒక మందిరము కానీ కట్టలేదని నేను ఇశ్రాయేలును పరిపాలించిన ఆ న్యాయాధిపతులతో కానీ రాజులతో కానీ నేను ఒక మాట అయినా చెప్పానా? నేను చెప్పలేదే. నేను కోరుకోలేదే. నాకు ఒక మందిరము కావాలని నేను కోరుకోలేదు అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు యొక్క మనసు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఈ దినములు నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. ఈ మాట దేవుడు దావీదు గారితో చెప్తున్నాడు. నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భవాసములో నుంచి నేను నీ సంతతిని హెచ్చించి నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. ఎవరు? నీ సంతానంలో నుంచి వచ్చిన ఒక రాజు పుడతాడు. ఆ రాజు నా నామ ఘనత కొరకు అతడు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరుస్తాను. నిత్యము అతని రాజుగా ఉంటాడు. నిత్యము నేను అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని చెప్పి, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఎవరి కోసం చెప్తున్నాడు అంటే ఈ మాట? యేసుక్రీస్తు వారి కొరకు ఈ ప్రవచనం చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఒక దేవాలయాన్ని కట్టాడా, ఒక మందిరాన్ని కట్టాడా అంటే అవునండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు యేసుక్రీస్తు, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు దేవాలయం దగ్గర ఉన్నప్పుడు అక్కడ
వారు శాస్త్రులు పరిసయ్యులు ఆ శిష్యులు ఆ దేవాలయం గురించి ఆయనకు వివరిస్తున్నారు. అలా వివరించిన ఆ సందర్భంలో యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి 3 దినములలో దానిని లేపుదునని చెప్పెను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. యూదులకు అర్థం కాలేదు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పెను. యేసుక్రీస్తు వారు ఏ దేవాలయం గురించి చెప్పారు? తన శరీరం అనే దేవాలయం గురించి చెప్పారు. అంటే దేవుడు కోరుకున్న ఆలయం ఏంటంటే మానవ దేహమే, మానవ శరీరమే. ఆయన శరీరాన్ని ఒక దేవాలయముగా చేసి యేసుక్రీస్తు వారు దేవుని కొరకు మొట్టమొదట దేవాలయముగా ఆయన శరీరాన్ని సమర్పించాడు. మరి మనము కూడా మన దేహాలను దేవునికి ఆలయముగా ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. మనము కూడా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవునికి ఆలయం ఎవరు? మనమే. మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును. ఎవరు దేవుడు? మన కోసమే చెప్తున్నాడు. దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు, మనలో సంచరించాలనుకుంటున్నాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు. మరి మనమేం చేస్తున్నామంటే దేవుడిని ఎక్కడో ఒక గది కట్టి ఆ గదిలో పెట్టాలనుకుంటున్నాము, ఒక గుడి కట్టి గుడిలో పెట్టాలనుకుంటున్నాము, లేదంటే కొండ మీద ఆయనకి ఒక దేవాలయము లేదంటే ఒక మందిరము కట్టి అక్కడ ఆయన్ని పెట్టాలనుకుంటున్నాము. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనలో ఉండాలనుకుంటున్నాడు, మన హృదయంలో నివాసము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చూసుకున్నట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివాసం చేయాలని అనుకుంటున్నాడు. అది మీకు తెలియదా? మీరు ఎరుగరా అని దేవుడు డైరెక్ట్గా మనతోనే అంటున్నాడు. అంటే దేవుడు మన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడు. ఆయనకు తలుపు తీస్తే ఆయన మనలోకి వచ్చి నివాసము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మనసేంటో ఆలోచన చేయండి. మనము దేవునికి ఇస్తున్న స్థానం ఎంత? దేవుడు మనకు ఇచ్చిన ఆయన మనసు ఏంటి? ఆయన హృదయం ఏంటి? ఆయన మన కొరకు చేసింది ఎంత? మనము దేవుని కొరకు చేసింది ఎంత అని ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది దేవుడి మనసు. దేవుని మనస్సు ఏంటో ఈ 66 పుస్తకాలలో మన కొరకు వ్రాయించి దేవుడు ఇచ్చాడు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు బాగా చదివితే దేవుని మనసు ఏంటో మనకి అర్థమవుతుంది. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.